మన జీవన విధానంలో ఎంతగా మార్పులొచ్చాయో ఆహారంలో కూడా రానురాను విరుద్ధమైన ఆహారాలు తినడం తీవ్రమైపోయింది. అవి అలా తినడం వల్లే డాక్టర్స్కే అంతుచిక్కని వ్యాధులొస్తున్నాయి ఈ రోజుల్లో. అవేంటో చూద్దాం. కాని ఒక్క మాట, వీడియో చూసి వెళ్ళిపోవటం కాకుండా కనీసం కొన్నైనా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. నీటిలో పెరిగే జంతువుల్ని జలచరాలు లేక అనూపజీవులుగా చెప్తారు. చేపలు, పీతలు, తాబేలు వగైరా జలచరాల మాంసాన్ని అనూపమాంసం అంటారు. వీటిని తిన్న తర్వాత పాలు తాగకూడదు. పాల పదార్థాలు అసలే తినకూడదు. పాలతో తయారైన పరమాన్నం లాంటివి తినకూడదు. చేపల కూరలో పాలు పోసి అసలు వండనేకూడదు. నెంబర్ 2, పావురాయి మాంసాన్ని ఆవనూనెతో వండకూడదు. నెంబర్ 3, పంచదార, బెల్లం, చెరుకు రసం, తేనె లాంటి వాటితో కలిపి చేపలని వండకూడదు, తినకూడదు. నెంబర్ 4, పేలపిండిని మాంసాహారంలో కలిపి వండకూడదు. నెంబర్ 5, చేపలను పెరుగు లేదా మజ్జిగని కలిపి తినకూడదు. థిక్ గ్రేవీ ఉండాలి అని ఈ మధ్య ఇలా చాలామంది చేస్తున్నారు చేపల కూర చేసేటప్పుడు. నెంబర్ 5, తేనెలో మరిగే నీళ్ళని అస్సలు కలపకూడదు. నెంబర్ 6, పెరుగులో అతివేడి నీటిని గాని పెరుగుని ఎక్కువగా కాయటం గాని చేయకూడదు. నెంబర్ 7, పాయసంలో మినప్పప్పన్నం, పులగం కలిపి తినకూడదు. నెంబర్ 8, అరటిపండును పెరుగన్నంలో కాని మజ్జిగన్నంలో కాని తినరాదు. భోజనమైన తర్వాత విడిగా తినడంలో తప్పులేదు. పాలు, అరటిపండు కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు.